ముందుగా సామవేదం షణ్ముఖ శర్మ గారికి సవినయంగా నమస్కరించుకునే కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఇప్పుడు వరకు మనం అర్థం చేసుకున్నటువంటి లలితా సహస్రనామాల్లో ఒకసారి పునశ్చరణ చేసి తర్వాత తీసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర్వ మధ్యత్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికాల గురువిందం శ్రేణి కనత్కోమండ అష్టమి చంద్ర విభ్రాజ అళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక వదన స్మర మాంగళ్య గృహతోరణ వక్ర లక్ష్మి నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత కాంతి తిరస్కారి నాసాభరణ. ఏం లేదు, ఐఎమ్ సెండింగ్ దిస్ అబౌట్ వేద పాఠశాల గురించి రోజు చేస్తున్నాను. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల. సంజయ్ గారు మీది మ్యూట్ చేసుకోండి. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ నక్కారి రదనచ్ఛద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిదయ జల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్వచ్యతి కచ్చపి మందస్మిత ప్రభాపూర మత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఇక్కడ వరకు మనం వీలైనంత వరకు పైన చెప్పుకునే అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అనేది తెలుసుకున్నాం. తర్వాత శ్లోకాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. సాదృశ్య అంటే పోలిక. ఇంతవరకు ప్రతి దానికి కూడా అమ్మవారి యొక్క వర్ణన చేయాల్సి వచ్చినప్పుడు మన ప్రపంచానికి చెందిన ఏదో ఒక దాంతో పోల్చి దానికంటే గొప్పదని చెప్పినారు. కానీ అమ్మవారి యొక్క చుబుక శ్రీ అంటే గడ్డం యొక్క శోభను చెప్పడానికి ఇక ప్రపంచంలో ఏ పోలిక లేదు, అందుకని పోలిక లేనటువంటిది అనాకలిత సాదృశ్య, పోలిక చెప్పడానికి వీలైనటువంటి అందంగా ఉంది, అటువంటి గడ్డంతో విరాజిల్లుతుంది అని చెప్పి అంటే, శంకరాచార్యులు మాత్రం తన సౌందర్య లహరిలో ఒక చిన్న పోలికను తీసుకొచ్చి పెట్టినాడు. అమ్మవారి ముఖమనే అర్థానికి ఆమె గడ్డము చిన్న పిడి మాదిరిగా ఉండి, చిన్నప్పుడు హిమవంతుడు దాంతో ఆడుకున్నాడు, ఇప్పుడు శివుడు దానితో ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పి దాన్ని ఒక పిడిలాగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాడు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. అమ్మవారి మెడలో ఉండేటువంటి మంగళసూత్రంతో ఆమె మెడ శోభిస్తా ఉంది. మంగళసూత్రం అనే మాట ఎప్పుడైతే వచ్చిందో కామేశ్వరుడు అనే మాట మనకు కలిసి వచ్చింది. అంటే ఇక్కడ సమయాచారాన్ని పాటిస్తున్నారు. ఈ కామేశ్వరుడు దీన్ని కట్టడం వల్లనే ఆయన మృత్యుంజయుడు అయినాడని చెప్పి కొంతమంది వాదన. లేదు, అమ్మవారి కంఠంలో అది ఉండడం వల్లనే ఆయన మృత్యుంజయుడు, స్వతహాగా కూడా ఆయన మృత్యుంజయుడే, కానీ
మరింత గట్టిదనం చేకూరింది అని చెప్పి మరికొందరు వాదించినారు. వీటిలో మాంగళ్యము అనేది బంగారుతో చేసింది కాబట్టి, దాని లోపల వజ్రం పొదిగి ఉంటుంది కాబట్టి అక్కడ మంత్రము ఉంది, బీజాక్షరం ఉంది అని చెప్పి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి అమ్మవారి మంగళ సూత్రాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే స్త్రీలకు పుణ్య స్త్రీలుగా మిగిలేటువంటి సౌభాగ్యం లభిస్తుంది. అంతేకాదు, వివాహం కానటువంటి కన్యలు ఎవరన్నా ఉండేట్లయితే దీనిని ఇతర మంత్రాలతో కలిపి గనక ఉపయోగించినట్లయితే తొందరగా వివాహాలు జరిగేదానికి ఆస్కారం. అందుకని వివాహం కాని వాళ్ళకి ఆచార్యులు అప్పుడప్పుడు దీన్ని కలిపి ఇతర మంత్రాలతో కలిపి కనీసం 108 సార్లు పఠించమని చెప్తా ఉంటారు. తర్వాత శ్లోకాన్ని పరిశీలిద్దాం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకం అంటే మీకు తెలుసు బంగారు, అంగదము అంటే చేతులకు పెట్టుకునేటువంటి ఆభరణాలు, కేయూరము అంటే భుజాలకు పెట్టుకునేటువంటి ఆభరణాలు. కాబట్టి బంగారుతో చేసేటువంటి ఆభరణాలు అమ్మవారి 4 చేతులకు, మనమాది 2 చేతులు కాదు కదా, 4 చేతులకు కూడా, చేతులకు భుజాలకు చాలా అందంగా ఉండి కమనీయంగా ఉండినటువంటి భుజాలు కలిగినటువంటి తల్లి అని చెప్పి నమస్కారం పెడుతున్నారు. ఎప్పుడైతే ఇక్కడ బంగారం యొక్క ప్రసక్తి వచ్చిందో తప్పనిసరిగా అక్కడ మంత్రము నిబిద్ధమైందని చెప్పి అర్థం. దాని తర్వాత పాదం రత్న గ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. గ్రీవము అంటే కంఠము లేక గొంతు. ఆ గొంతు నుంచి లేక కంఠం నుంచి వేలాడే దాన్ని గ్రైవేయము అని చెప్పి అంటారు. అమ్మవారి మెడలో అనేక రత్నాలతో చేసినటువంటి ఆభరణాలు మెడ నుంచి వేలాడుతూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా గ్రైవేయాలు అని చెప్పి అంటారు. వాటిలో కొన్ని ఆభరణాలకు కింద చిన్న లాకెట్ మాదిరి ఉండడం కూడా మనం గమనించవచ్చు. వాటిని ముక్త ఫలాలు అని చెప్పి అంటాం, లేక ముత్యాలతో చేసినటువంటి ముద్దలుగా ఉండేటివి అని చెప్పి అర్థం. మనం ఇప్పుడు చూసిన ప్రకారం అమ్మవారి మెడలో ఏదో ఒక్క హారం కాదు, అనేక హారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా రత్నాలు పొదిగినటువంటి చింతాకు పథకం గురించే ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. ఈ రత్నాలు పొదిగి చింత ఆకుల యొక్క ఆకారంలో తయారు చేసినటువంటి ఈ హారంలో చివర ముత్యాలతో చేసినటువంటి ఒక ముద్ద మాదిరి లాకెట్ కూడా వేలాడుతుంది అని చెప్పారు. మెడలో ఇన్ని రకాలైన హారాలు ఉంటే కేవలం దాని గురించే ఎందుకు చెప్తున్నారంటే దీనికి ఒక ప్రతిఫలం ఉంది. ఎవరైతే అమ్మవారి యొక్క ఆ హారాన్ని గురించి చింతిస్తారో వాళ్ళకు లోకంలో ఉండేటువంటి చింతలన్నీ తొలగిపోతాయి అని చెప్పి అర్థం. కాబట్టి ఇహలోకంలో ఉండే సమస్యలు పోవాలంటే అమ్మవారి మెడలో ఉండేటువంటి ఆ చింతాకు పథకాన్ని మనం స్మరించాలని చెప్పి అక్కడ ఉద్దేశం. ఇంకొంచెం లోతుగా కనుక పరిశీలించినట్లయితే ఈ గ్రైవేయము అంటే మెడ నుంచి వేలాడేటువంటి హారం. దీంట్లో ఈ కంఠానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ కంఠం నుంచే మనం శబ్దాన్ని బయటికి వెలువరింపజేస్తాం. అట్లా వెలువరింపజేసేది మామూలు మాట కాకుండా అది బీజాక్షరం కనుక అయినట్లయితే దాన్ని రత్నము అంటారు. కాబట్టి ఎక్కడైనా కనకము అనే మాట వచ్చిందంటే మంత్రం ఉందని అర్థం. ఎక్కడైనా రత్నము అనేటువంటి మాట కనుక వచ్చిందంటే అక్కడ బీజాక్షరం ఉంది అని చెప్పి అర్థం. కాబట్టి ఆ బీజాక్షరాన్ని కనుక మనం తీసుకొని కంఠంలో కనుక దాని గురించే చింతించినట్లయితే, అయితే ఎట్లా చింతించాలంట, దాంట్లో లోలమైపోయి అంటే మునిగిపోయి కనుక చింతించినట్లయితే, చాలా మంది చింతిస్తూ ఉంటారు ఒక బీజాక్షరాన్ని లేక ఒక నామాన్ని తీసుకొని అది 108 సార్లు కావాలి అని చెప్పి దానికోసం జపమాలను తిప్పుతానో లేకపోతే పక్కన నెంబర్లు చూసుకుంటానో లేక వేళ్ల మీద పెట్టుకుంటూనే చేస్తారు. అయితే వాళ్ళ దృష్టి ఎప్పుడైపోతుంది, 108 ఎప్పుడు వస్తుంది, కొలికి పూస ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ఉంటుంది తప్ప మంత్రంలో వాళ్ళు మునిగి చేయరు. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు చేసినావు, ఎంతసేపు చేసినావు అనేది ముఖ్యం కాదు, దాంట్లో పూర్తిగా లీనమై చేసినావా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం.
కాబట్టి నువ్వు భగవంతుడికి లేక దేవుడికి లేక దేవతకి ఏమి సమర్పించినావు, పూలు పండ్లు అనేటివి అది ఇంపార్టెంట్ కాదు. అవి భక్తితో సమర్పించినావా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. భక్తితో నీకు చేతనైతే 2 పండ్లు పెట్టు, లేకపోతే ఆకులు పెట్టు, పువ్వులు పెట్టు. అవి లేకపోతే మంచినీళ్ళైనా సరే పెట్టు. కానీ కావాల్సింది అక్కడ పదార్థాలు కాదు. ఆయన ఏం చేసుకోవడం తినలేడు. ఆయన కావాల్సింది నీ హృదయంలోంచి వెలువడే భక్తి, అనురక్తి. అది ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కంఠం నుంచి వెలువడేటువంటి రత్నం అనే బీజాక్షరాన్ని పూర్తిగా దాంట్లో మునిగిపోయి కనుక నువ్వు చింతించగలిగినట్లయితే నీకు ఫలాన్ని ఇస్తాను. ఏం ఫలాన్ని ఇస్తుంది? మామూలు ఫలాలు ఇవ్వదు, ముక్తి అనేటువంటి ఫలాన్ని నీకు ఇస్తాను అని చెప్పి అమ్మవారు తెలియజేస్తుంది. కాబట్టి దీంట్లో పైన చెప్పుకున్న అర్థం ఏమిటంటే, ప్రాపంచికమైన బాధలు ఉండినట్లయితే ఆ చింతాకు పథకాన్ని ధ్యానం చేసినప్పుడు, దాని గురించి చింతించినప్పుడు మన చింతలన్నీ దూరం అవుతాయి అనేది అంతరార్థం. కానీ పరమార్థం ఏమిటంటే, నువ్వు పూర్తిగా దాంట్లో మునిగిపోయి ఆ బీజాక్షరం గురించి చింతిస్తున్నట్లయితే నీకు తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది అనేది దీంట్లో ఉండేటువంటి అంతరార్థం. దీని తర్వాతి శ్లోకాన్ని పరిశీలిద్దాం. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిఫణ స్థలి. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నదేమో వాగ్భవ కూటమి అంటారు. వాగ్భవ కూటమి అంటే వాక్కుకు సంబంధించింది. వాక్కు నోటి నుంచి వస్తుంది, కానీ వాక్ ఇక్కడ తయారైతే తప్ప, మెదడులో తయారైతే తప్ప అది బయటికి రావడానికి అవకాశం లేదు. మనం ఏదైనా చెప్పదలుచుకున్నట్లయితే ముందుగా దాన్ని ఏ భాషలో చెప్పాలి, ఏమేమి అక్షరాలు కావాలని చెప్పి అక్కడ ఊహించుకొని తర్వాత గొంతు నుంచి బయటికి వెలువపరిచేస్తాం. కాబట్టి ఈ కంఠానికి పైన ఉండేదంతా కూడా వాగ్భవ కూటమి అని చెప్పి అంటారు. దీంట్లో ప్రధానంగా ఆజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము పనిచేస్తూ ఉంటాయి. దీనికంటే దిగువ నుండే దాన్ని కామరాజ కూటమి అంటారు. దీనికి అనాహత చక్రము, మణిపూరక చక్రము, ఈ 2 కూడా దీని మీద పనిచేస్తూ ఉంటాయి. అంటే స్టెప్ బై స్టెప్ ఎట్లా తీసుకురావాలని అమ్మవారు తెలియజేస్తుంది. దానికంటే కింద ఉండేటువంటి కూటమిని శివశక్తి యొక్క కూటమి అంటాం. మూలాధారము, స్వాధిష్టాన ఆ 2 పనిచేస్తూ ఉంటాం. ఇట్లా 3 భాగాల కింద విడగొట్టి స్టెప్ బై స్టెప్ ఆమె ఎట్లా పైకి రావాలన్న సంగతి మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు దిగువ భాగానికి వస్తున్నాం మనము, లేక కామరాజ కూటంలోకి ఎంటర్ అవుతున్నాం. అమ్మవారి యొక్క వక్షస్థలాన్ని గురించి ప్రతిపాదిస్తూ కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిఫణ స్థలి. ఆమె స్థలాలు మామూలు అయినటువంటివి కాదు. ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా కుడి చెవి, కుడి కన్ను, కుడి ముక్కు, కుడి స్థానము సూర్యుడికి సంబంధించినవి. ఆ సూర్యుడు కనుక లేకపోయినట్లయితే మనం జీవించడానికి అవసరమైన ఆహారం మనకి ఎప్పుడు కూడా తయారు కాదు. ఒక పెద్ద స్టేడియంలో 10,000 వాట్ల బల్బులు ఒక 10 వరుసగా పెట్టి ఒక మొక్కను పెట్టినట్లయితే ఒక 10 రోజులు ఎండ లేకుండా కేవలం చీకటి ఉండేటువంటి చోట పెడితే అది మాత్రం పెరగలేదు. అంటే మనకు కేవలం కాంతి కాదు కావాల్సింది, ఆ సూర్యరశ్మిలోని పత్రహర్తాన్ని చేసుకునే శక్తి ఉన్నప్పుడు మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది. అట్లాగే ఈ ఎడమ వైపు ఉండేటువంటి చెవి, ఎడమ కన్ను, ఎడమ నాసిక, ఎడమ స్థనము, ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించినవి. మనకు ఆహారం దొరికినా జీవించి ఉండాలి, లేక దొరికిన ఆహారం జీర్ణం చేసుకోవడానికి సాధ్యం కావాలంటే ఎటువంటి రోగం లేకుండా ఉండాలి. కాబట్టి చంద్రుడు ఏం చేస్తాడంటే అవసరమైన ఔషధులను వనస్పతులను ఉత్పత్తి చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతాడు. కాబట్టి తినడానికి తిండి కుడివైపు ఇస్తే తినడానికి అవసరమైనటువంటి ఔషధాన్ని, తినడానికి అవసరమైనటువంటి శక్తిని మనకు చంద్రుడు లభ్యింపజేస్తాడు. అయితే మనకంతా ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు, కానీ ఈమె జగన్మాత. అంటే లోకంలోని అన్ని లోకాలకు 14 లోకాల్లో ఉండేటువంటి సకల చరాచరాలకు ఈమె తిండిని అందిస్తుంది. అందుకని మనకుండేది ఒకే ఒక తండ్రి కామేశ్వరుడు, ఒకే ఒక తల్లి కామేశ్వరుడు. వీళ్ళ వల్లనే సకల ప్రపంచము బతుకుతా ఉంది. మనం ఎట్లయితే సూర్యుని ఆధారం చేసుకొని పత్రహర్తం ఆధారంగా మనం ఎట్లయితే జీవిస్తున్నామో, దేవతలు నేరుగా సూర్యుడి నుంచి అమృతం తయారు చేసుకొని వాళ్ళు స్వీకరించి వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అట్లాగే
ఈ సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతిని చంద్రుడు సుధగా మార్చుకొని, అంటే అమృతంగా మార్చుకొని, అది కృష్ణపక్షం కనుక అయినట్లయితే మన పితృదేవతలకు, శుక్లపక్షం అయినట్లయితే దేవతలకు తిరిగి అందజేస్తూ ఉంటాడు. కాబట్టి అమ్మవారి యొక్క వచ్చే స్థలము పోషణ చేసేది కేవలం ఏదో ఒకరిద్దరు పిల్లల్ని కాదు, లేక భూమి మీద ఉండేటువంటి మానవ జాతిని మాత్రమే కాదు, 14 లోకాల్లో ఉండే సకల జీవరాశిని కూడా ఆమె పోషిస్తుంది. అయితే పోషించాలి అంటే అక్కడ నుండి స్తన్యము రావాలి. స్తన్యం ఎప్పుడు వస్తుంది? తల్లి అయినప్పుడే వస్తుంది. తల్లి ఎప్పుడు అవుతుంది? కామేశ్వరుడితో కలిసినప్పుడు మాత్రమే అవుతుంది. కాబట్టి ఇది కూడా సమయాచారమే. ఈ సమయాచారంలో తల్లి తండ్రి రెండు కలిస్తేనే మనకు ఆహారం లభిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఆ కామేశ్వరుడు తన హృదయము పార్వతీదేవికి ఇచ్చేసినాడు, అమ్మవారికి ఇచ్చేసినాడు. ఆమె ఏం చేస్తుంది? తన హృదయంతో కలిపి 2 రెట్లు చేస్తుంది. ఈ 2 రెట్లు చేయడం అనేటువంటిది ప్రకృతికి, లేక స్త్రీకి, లేక అమ్మవారికి సహజమైనటువంటి లక్షణం. ఆ లక్షణమే కనుక లేకపోతే మనం అసలు జీవించదు. ఇది పైన చెప్పుకునే అర్థము అంతరార్థము అయితే పరమార్థం దీంట్లో ఒకటి ఉంది. ఈ కామేశ్వరుడు ప్రేమరత్నాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ ఫణ అనేటువంటి ఒక మాటని ఉపయోగించినారు. ప్రతి ఫణస్థని అంటే 2 రెట్లు చేసి ఇస్తుంది అని చెప్పి ఒక అర్థం. ఈ ఫణ అనే మాట విన్నప్పుడు ప్రణవము అనేటువంటి మాట మనకు తెలియకుండానే మనకు ధ్వనిస్తుంది. అట్లాగే ఫణ అనే మాటలో ఫణి లేక పాము లేక 2 నాలుకలు ఉండేది అనేది కూడా మనకు ధ్వనిస్తుంది. ఈ కామేశ్వరుడి యొక్క మణి ఏమిటంటే ఓంకారం. పరమాత్ముని యొక్క మణి ఏమిటంటే అది ఓంకారం. దాన్ని అమ్మవారు తీసుకొని దాన్ని 2 రెట్లుగా మార్చి లోకంలో మనం జీవించడానికి అవసరమైన అన్ని రకాల సంపదలను శ్రీం ఇచ్చింది. దాంతోపాటు అన్ని కష్టాలు పోవడానికి హ్రీం అనే మంత్రాన్ని మనకు అందజేస్తుంది. అయితే ఈ బీజాక్షరాలు మనకు తెలిసినప్పటికీ ఉచ్చరించే అధికారం లేదు, గురువు దగ్గర తీసుకున్నప్పుడు మాత్రమే. కానీ ఈ కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిఫణ స్తని అనే మాటని ఆ శ్లోక పాదాన్ని మనం చదువుకున్నప్పుడు దీంట్లో 3 బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకటేమో ముక్తికి సంబంధించింది ఓంకారం, ఇంకొకటేమో శ్రీంకారం ఏమో ఇహలోకానికి సంబంధించింది, హ్రీంకారం ఏమో పరలోకానికి సంబంధించింది. మనకు అవసరమైనటువంటి అన్ని వసతులు కూడా అమ్మ ఏర్పాటు చేసింది. ఆమె ప్రత్యేకత ఏమిటంటే ఇచ్చిన దాన్ని 2 రెట్లు చేయడం. అది ఆమెకు ఉండేటువంటి ప్రత్యేకత. మనం అనుకుంటాం సూర్యుడు లేకపోతే మనకు జీవితం లేదు, ఎందుకంటే సూర్యుడు ఉంటేనే పత్రహారితము, అప్పుడు మాత్రమే మనకు పువ్వులు కాయలు లేకపోతే దుంపలు ఇవన్నీ వస్తాయి అనుకుంటాం. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ప్రకృతిలో మనం ఇచ్చిన దాన్ని అనేక రెట్లు చేసేటువంటి శక్తి కనుక లేకపోయి ఉండినట్లయితే సూర్యుడు ఉండినప్పటికీ మనం జీవించడానికి ఆస్కారం లేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వేరుశనగ విత్తనాన్ని భూమిలో నాటినామని చెప్పాను, అది పెరిగింది, పెద్దగా అయింది, కాచింది, ఒకే ఒక విత్తనం కాచింది అనుకోండి. అంటే మనం ఒక విత్తనం నాటితే తిరిగి అది ఒక విత్తనమే ఇచ్చే పాట అయితే మనకు తినడానికి ఏముంది? తింటే విత్తుకోవడానికి లేదు, విత్తితే తినడానికి లేదు. ఒక వడ్ల గింజ వేస్తే తిరిగి ఒక వడ్ల గింజే కనుక ప్రతిఫలంగా లభించే పాట అయితే మనం అసలు జీవించడానికి ఆస్కారమే లేదు. కానీ ప్రకృతికి ఉండేటువంటి గొప్పదనం ఏమిటంటే ఒక వడ్ల గింజ నాటితే కనీసం 50-60 వడ్ల గింజలు ఇస్తుంది. కాబట్టి దాంట్లో 1-2 మళ్ళీ విత్తనాన్ని పుంజుకొని మిగిలిన 48ని మనం తిని జీవించగలుగుతున్నాం. ఇది ప్రకృతికి ఉండేటువంటి చాలా గొప్ప శక్తి. ఈ ప్రకృతిని గనక అనుసరించి మనం పోతూ ఉన్నట్లయితే తల్లి చాలా ప్రేమగా చూసుకొని మనల్ని నిరంతరం కాపాడుతూ వస్తుంది. ఇహాన్ని పరాన్ని ఇవ్వడంతో పాటు ముక్తిని కూడా ఇస్తుంది. కానీ ప్రకృతిని ఎప్పుడైతే మనం ఎదిరించి ప్రకృతి మీద మనం ఆధిపత్యం సాధించినామనుకొని ప్రకృతిని బానిసగా ఎప్పుడైతే చూడడం మొదలు పెడతామో అదే 2 రెట్లు ఎక్కువ చేసి ఆమె కన్నెర కూడా చేస్తుంది. ఈరోజు మనం కరోనాతో బాధపడుతున్నామంటే అది ఇటువంటి కారణం. మనం జాగ్రత్తగా పరిశీలించండి. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇన్ని రోగాలు లేవు, ఇన్ని మందులు లేవు. కానీ క్రమక్రమంగా మందుల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది, ఎందుకంటే ఇండస్ట్రీ పెరిగింది కాబట్టి.
అయితే మందుల సంఖ్య రెట్టింపు అయితే రోగాల సంఖ్య 4 రెట్లయింది. మళ్ళీ మందుల సంఖ్య 10 రెట్లయింది. కానీ ఇప్పుడు రోగాల సంఖ్య 20 రెట్లయింది. అంటే మనం ఎప్పటికప్పుడు ప్రకృతిని జయించి మన ఆధీనంలో ఉంచుకుందామని చెప్పి అనుకున్న ప్రతిసారి దానికి రెట్టించినటువంటి శక్తితోటి ప్రకృతి ఎప్పటికప్పుడు తన ఆధిపత్యాన్ని తప్పనిసరిగా మనకు చూపిస్తూనే ఉంటుంది. మనం అది గ్రహించడం లేదు. వాస్తవానికి ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని మందులు అవసరమా అంటే మనము రోగాలు తెచ్చిపెట్టుకోవడం. అరణ్యంలో ఉండేటువంటి జంతువులకు ఒక్క హాస్పిటల్ కూడా లేదు. కానీ అవి సుఖంగా శాంతంగా జీవిస్తున్నాయి. ఏ రోగాలు లేకుండా చిట్టి చివరిలో వృద్ధాప్యంతో లేక దేంతోనో చంపబడి చనిపోతున్నాయి తప్ప వాటికి హాస్పిటల్స్ అవసరం అసలు రావడం లేదు. మనకు రోజు రోజుకు హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, కానీ జీవిస్తామని గ్యారంటీ మాత్రమే ఇవ్వడం లేదు. దీని అంతటికీ మూల కారణం ఏమిటంటే ప్రకృతిని మనము వశం చేసుకొని బానిస మాదిరిగా చూద్దాం అనుకునేటువంటి మనస్తత్వమే మనల్ని ఈ స్థితికి తీసుకొనవచ్చు. ఇతర జంతువులకు లేనటువంటి ఒక ప్రత్యేకత మానవుడికి ఉంది. స్వతంత్రంగా ఆలోచించగలగడం, ఏదైనా ఒక కొత్త దాన్ని తయారు చేసుకోవడం. ఈ ఆలోచన ఎందుకు ఇచ్చినాడు పరమాత్మ మనకు అంటే, ఇటువంటి విచక్షణ శక్తిని మనకు ఎందుకు ఇచ్చినాడు అంటే, దాన్ని ఉపయోగించుకొని ప్రపంచాన్ని వదిలిపెట్టి ప్రపంచం సహాయంతోనే ముక్తిని పొందుతారని చెప్పి ఇచ్చినాడు. అయితే మనము ముక్తిని పొందడానికి బదులుగా ప్రపంచాన్ని రకరకాలుగా ఉపయోగించి ఎట్లా సంతోషాన్ని పొందొచ్చు అనుకుంటున్నాం. మనకు కావాల్సింది ఆనందమే, ముక్తి నుంచి వచ్చే ఆనందం. కానీ అది ఎక్కడుందో తెలియక మనము ప్రపంచంలోనే దాన్ని వెతుక్కుంటూ పోవడం వల్ల, రకరకాలైన మార్పులు చేయడం వల్ల మనము మన కష్టాలను చేతులారా కొని తెచ్చుకుంటాం. మానవుడు ఇట్లా కనిపెట్టిన గొప్ప విషయాల్లో చాలా కీడు చేసేది ఏమిటంటే వంట చేసుకొని తినడం. ఇతర జంతువులు ఏవి వండుకొని తినవు, కేవలం మానవుడు మాత్రమే వండుకొని తింటాడు. అఫ్కోర్స్ ఈ రోజుల్లోనూ మనకు విపరీతంగా పురుగు మందులు, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వాడుతున్నారు కాబట్టి కొంత వేడి చేసుకొని లేక ఉడకబెట్టుకొని తినడం అత్యవసరం అయిపోయింది. కానీ పాత రోజుల్లో అవసరం కూడా లేదు. అయితే ఎప్పుడైతే మనం ఉడికించినటువంటిది కనుక తీసుకుంటే మామూలుగా పచ్చిగా తీసుకునే దానికంటే రుచికరంగా ఉందని చెప్పి భావించి ఇంకొంచెం ఉడికిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆలోచన మనకు ఏర్పడింది. నీటికి 100 డిగ్రీల టెంపరేచర్ వరకు మాత్రమే ఉడికించే శక్తి ఉంది. కానీ అదే నూనెను కనుక వాడినట్లయితే 300 డిగ్రీల దాకా మనం వేడి చేసుకోవడానికి, రుచిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ఎక్కువగా కరకరలాడేటువంటి పకోడీలు, బజ్జీలు ఇట్లాంటివి మనం ఇష్టపడతాం. ఇంకా కొంతమంది ఆల్రెడీ వేయించిన బజ్జీల్ని మళ్ళీ ముక్కలు ముక్కలు చేసి రెండోసారి వేయించి ఎర్రగా కాల్చి కరకరమనేట్లకి తింటున్నారు. అది ఎంత ఎర్రగా ఉందో లోపల మన క్యాన్సర్ అంత తొందరగా వ్యాపిస్తుంది అని చెప్పారు. అంటే మనం చేతులారా తెచ్చుకున్నటువంటి రెండవ కష్టం ఏంటంటే నూనెల్ని ఉపయోగించడం. 300 డిగ్రీల టెంపరేచర్ వరకు ఈ వంటలో అత్యధికమైన ఉష్ణోగ్రతను ఉపయోగించడం కూడా మనం చేసుకున్నటువంటి గొప్ప తప్పు. వాస్తవానికి వేరుశనగ గింజను యథాతథంగా వాడితే అది ఏమీ మనకు ద్రోహం చేయదు, తప్పు చేయదు, జబ్బు చేయదు, హాని చేయదు, మేలే చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన తెలివితేటలు ఉపయోగించి వేరుశనగ గింజ నుంచి పిప్పిని వేరు చేసి దాంట్లోంచి నూనెను బయటికి తీస్తున్నాం. ఎందుకంటే రుచి బాగా ఉంటుందని ఉద్దేశంతో ఇట్లా విడగొట్టడం వల్ల మంచినంతా పక్కకు పెట్టేస్తున్నాము, చెడును మాత్రం మనం తీసుకుంటున్నాం. చెరుకు మిషన్ దగ్గరికి పోయి చెరుకు గడను లోపల పెట్టి ఆ వచ్చినటువంటి చెరుకు రసాన్ని గ్లాసులో పెట్టి అది పక్కన పారబోసి ఆ పైన మిగిలిన పిప్పినంతా మనం ఆస్వాదిస్తున్నాం. అది కనీసం పిప్పి పర్వాలేదు, అది హాని చేయదు, తినగలిగితే మంచిది, లేకపోయినా పర్వాలేదు. కానీ ఈ వేరుశనగ గింజల నుంచి, నువ్వుల నుంచి, లేకపోతే సన్ఫ్లవర్ గింజల నుంచి తీసినటువంటి నూనె ఎంత ప్రమాదకరమైనది అంటే మనకు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగి హార్ట్ అటాక్స్ రావడానికి, క్యాన్సర్ రావడానికి అదే ముఖ్యమైనటువంటి కారణం. కేవలం 5 అంగుళాల నాలిక, దానికి బయట రుచి ఉండదు. 5 అంగుళాలు దాటే గొంతు లోపలికి పోతే మళ్ళీ రుచి తెలియదు. ఈ 5 అంగుళాల నాలిక మీద వచ్చేటువంటి రకరకాలైన రుచుల కోసం మనం కొత్త కొత్త అంశాలన్నీ కనిపెట్టి లేనిపోని తెచ్చుకుంటున్నాం. నిజానికి ఆ నూనెను వాడాల్సిన అవసరం లేదు. నూనెను వాడకుండానే 300 డిగ్రీల టెంపరేచర్ దగ్గర వేడి చేయకుండానే మనకు ఆ రుచినంతా కూడా ఆస్వాదించడానికి అవకాశం ఉంది. దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం
తైవాన్లో ఉండేటువంటి సుదర్శన క్రియ నేర్పించే టీచర్స్ ఒక 6 మంది బెంగళూరుకి వచ్చినప్పుడు వాళ్ళకి రూట్స్ ఇండియా అనే పేరుతోటి గ్రామాలు తిరగడం కోసం శ్రీశ్రీ గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినారు. దాంట్లో భాగంగా ఒక 6 మంది టీచర్స్ ఇక్కడికి వచ్చి మా ఇంట్లో బస చేసినారు. అయితే వీళ్ళకి ఏం వండి పెట్టాలా, వాళ్ళు ఎటువంటి ఆహార అలవాట్లు, ఎట్లా వంట చేయగలుగుతాం, అకామిడేషన్ ప్రాబ్లం లేదు, కానీ వంట ఎట్లా అనేది చాలా సందేహాస్పదంగా మాకు ఉండింది. కానీ విచిత్రం ఏమిటంటే వాళ్ళే తాపీగా మార్కెట్కి పోయి అవసరమైన కూరగాయలన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఆ తెచ్చిన కూరగాయలు వండుకునే వాళ్ళు కాదు. అవి సొరకాయలు కావచ్చు, బీన్స్ కావచ్చు, లేక కాకరకాయలు కావచ్చు, అన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద తరిగి ప్లేట్లో పెట్టుకొని దానిపైన వేరుశనగ పొడిని చల్లుకునేవాడు. అంటే నూనెని దాంట్లో ఉండే సారాన్ని విడదీయకుండా కంబైన్డ్గా ఉండేది. లేదా నువ్వుల పొడిని చల్లుకునేవాళ్ళు, లేక పప్పుల పొడిని చల్లుకునేవాళ్ళు. మాకు అసలు ఏ కష్టము లేదు, వాళ్ళ వంట వాళ్ళే చేసుకునేవాళ్ళు. అసలు వంట అనేది లేదు, పొయ్యి దగ్గర పోవడం అనేది లేదు. వీలైనంత పచ్చిగా ఆ కూరగాయల్ని పండ్లని తినేవాళ్ళు. కాబట్టి మాకు వంట అసలు సమస్య కానే కాదు. ఈ కలుపుకునేటువంటి కార్యక్రమంలో వంట, నూనె ఈ రెండింటి కంటే కూడా ముఖ్యంగా మనము శ్రేయము ప్రేయం అనే వాటి మధ్య ఉండే తేడాను తెలుసుకోలేక మూడో విపత్తును మనం స్వయంగా కొని తెచ్చుకుంటా ఉన్నాం. అదేమిటంటే మనకు ప్రియంగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకొని శ్రేయస్సునిచ్చే వాటిని పక్కన పెట్టేస్తాము. శ్రేయం అనేది మొదట్లో అంత రుచికరంగా ఉండదు, అంత ఆనందాన్ని ఇవ్వదు, కానీ తర్వాత మంచి ఫలితాలు ఇస్తారు. మనకు ప్రియమైనటువంటి వస్తువులు, ప్రేయాలన్నీ కూడా మొదట చాలా రుచిగా ఉంటాయి, చాలా ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, కానీ తర్వాత మనల్ని విపరీతంగా బాధపడతాయి. అట్లాంటి వాటిలో ఒక 3 అంశాలను మనం జాగ్రత్తగా మనమే సొంతంగా శత్రువుల కింద తయారు చేసుకున్నాం. ఒకటి తెల్లటి బియ్యము, రెండవది తెల్లటి పంచదార, మూడవది తెల్లటి ఉప్పు. ఈ 3 చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు, మనకు అనేక రకాల జబ్బులు రావడానికి మనం స్వయంగా కొని తెచ్చుకుంటాం. ఈ తెల్లదనం ఉండేటువంటి బియ్యానికి బదులుగా జొన్నలు, సద్దలు, కొర్రలు ఇప్పుడు దాదాపు అందరూ వాడడం మొదలుపెట్టినారు. అట్లాగే డబుల్ పాలిష్, త్రిబుల్ పాలిష్ కాకుండా సింగిల్ పాలిష్ ఉండేటివి, లేకపోతే రోకలతో దంచినటివి, లేక బ్రౌన్ రైస్ అంటారు, ఆ ముతక బియ్యాన్ని కనుక వాడడం మొదలుపెట్టినట్లయితే, అదే మాదిరి కాకుండా ఈ పురుగు మందులు అట్లాంటివి వేసిన కూరగాయలు కాకుండా ఆర్గానిక్ గా పండినటువంటి కూరగాయలు కనుక వాడడం మొదలుపెట్టినట్లయితే అనేక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. హైదరాబాద్ రెండు చోట ఎమ్మెల్యేలు, మంత్రులు, సినిమా స్టార్స్ వాళ్ళందరూ కూడా ఈ బ్రౌన్ రైస్, ముతక బియ్యాన్ని, తర్వాత ఆర్గానిక్ వీటి కోసం విపరీతంగా ఖర్చు పెట్టి వాళ్ళు కొంటున్నారు. మనం ఇంకా పాపము ఆ తెల్లటి బియ్యాన్ని తింటూ తెల్లటి పంచదారని ఎంజాయ్ చేస్తాం. మనకు పతంజలి స్టోర్స్ లో ఈ బ్రౌన్ రైస్ దొరుకుతాయి. అట్లాగే ఈ పంచదారకు బదులుగా బెల్లపు పొడి అక్కడ లభిస్తుంది. అట్లాగే తెల్లటి ఉప్పుకు బదులుగా సైంధవ లవణం మనకు లభిస్తుంది. వీటిని వీలైతే తొందరగా మనం వాటిలో కనుక మారగలిగినట్లయితే అనేక జబ్బుల నుంచి మనం బయటపడవచ్చు. మనకు వచ్చేటువంటి జబ్బుల్లో మనకు ఉండేటువంటి రుచుల ఆస్వాదనలో ఈ నూనె, నెయ్యి ఇట్లాంటివన్నీ ఒక ఎత్తు అయితే, మనకు ఉప్పు చేసేటువంటి అపకారం అంతా ఇంత కాదు. మన జబ్బులన్నింటిలో 80% అదే మనకు ముఖ్యమైన మూల కారణం. అసలు ఉప్పుని మొట్టమొదట్లో మానవుడు అడవుల్లో సంచరించేటప్పుడు వాడేవాడు కాదు, కానీ కాలక్రమేణా వ్యవసాయం అనే దాన్ని ఒకటి కనిపెట్టినాడు. అంటే తనకి ఇష్టమైన చోట ఇష్టమైనటువంటి మొక్కలను పెంచుకునేటువంటి పద్ధతిని అతను కనిపెట్టిన తర్వాత ఈ ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మానేసినాడు. పైగా ఇక్కడ పండినటువంటి పంటలు కూడా బాగా వేడి చేసి దాంట్లో ఉండేటువంటి పోషక శక్తులు నశింపజేసుకొని తినడం మొదలుపెట్టాడు. ఇట్లా చేసినప్పుడు అతని శరీరంలో సోడియం క్లోరైడ్ బాగా తగ్గిపోయి, సహజంగా ప్రకృతిలో లభించే ఉప్పు లభించకపోవడం వల్ల సోడియం క్లోరైడ్ తగ్గిపోయి చనిపోవడం మొదలుపెట్టినారు జనాలు, వ్యవసాయం కనిపెట్టిన కొత్తలు. అప్పుడు వైద్యులు అదే పనిగా పరీక్ష చేసి కొద్దిగా ఉప్పు మాత్రలను ఇచ్చేవాళ్ళు. రాను వ్యవసాయం చేసే వాళ్ళందరికీ ఉప్పు ఎంత అవసరం అయిపోయింది అంటే, ఆ రోజుల్లో జీతానికి బదులుగా, జీతాలు డబ్బుల రూపంలో ఇచ్చేవాళ్ళు కాదు, వస్తు రూపంలో ఇచ్చేవాళ్ళు. బార్టర్ సిస్టమ్ అందుబాటులో ఉండేది. మాకు మిగిలిన వస్తువులు ఏమొద్దు, సాల్ట్ ఇవ్వండి అని చెప్పనేవాడు. అట్లనే మనకు శాలరీ అనే పదం ఆ సాల్ట్ లోంచి వచ్చింది. కాబట్టి ఆ సాల్ట్ ని శాలరీగా తీసుకోవడం అనేది అప్పుడు ప్రారంభమైంది.
అయితే దాని రుచి మరిగి అవసరమైన దానికంటే దాదాపు 20-22 రెట్లు ఎక్కువగా వాడడం వల్ల మనకు రక్త ప్రసరణ పూర్తిగా క్షీణించి లేక ఉన్నటువంటి రక్తం విరిగిపోయి నానాక ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటున్నాం. ఉప్పు వాడొద్దని చెప్పి అనడం లేదు, కానీ వీలైనంత తక్కువగా వాడండి. అట్లాగే పులుపు కారం కూడా వాడొద్దని మంత్రి సత్యనారాయణ గారు చెప్పడం లేదు. వీలైనంత పచ్చి వాడండి. ఎండు కారం పొడి వద్దు, ఎండు మిరపకాయలు వద్దు, వీలైనంత వరకు పచ్చి మిరపకాయలు ఉపయోగించండి. అట్లాగే స్టాక్ చేసి నిల్వ చేసినటువంటి చింతపండు వద్దు. ఎప్పుడు దొరికితే అప్పుడు నిమ్మకాయలు కానీ లేక చింతకాయలు కానీ లేక మామిడికాయలు కానీ పులుపు కోసం వాడుకోండి అని చెప్తాడు. వీటన్నిటి యొక్క ఫలితాంశం ఏమిటంటే మనము వీలైనంత ప్రకృతికి దగ్గరగా వీలైనంత పచ్చిగా కనుక ఆహారం తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో దాదాపు 70% రోగాలు మనలోంచి బయటికి పరిగెత్తుకొని పోతాయి. ఇక కర్మవశాత్తు వచ్చేటువంటి ఒక 30% రోగాలు ఉంటాయి, వాటిని అనుభవించక తప్పదు. ఇట్లా ప్రకృతి సహజంగా బతకండి, నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్పి ఆ తల్లి లేక ప్రకృతి మాత్రం మనం చెప్తే ఆమెను తల్లి మాదిరి ట్రీట్ చేయకుండా, ఆఖరికి స్నేహితుడి మాదిరి కూడా ట్రీట్ చేయకుండా మనము ఆధీనం చేసుకొని స్వాధీనం చేసుకొని గెలిచినటువంటి వాళ్ళు ఒక బానిసను చూసినట్టుగా చూడడం మొదలుపెట్టినాం. విచక్షణారహితంగా అడుగులు కొట్టడం మొదలుపెట్టినాం. అయితే ఆమెకు కోపం అంటూ వస్తే దాన్ని ఆపడానికి ఎవరి వల్ల కాదు. చాలా వరకు ఓపిక ఉంటుంది. ఆ ధరిత్రి క్షమా ధరిత్రి అని వీలైనంత వరకు మనల్ని క్షమిస్తూ ఉంటుంది. ఇంకా మారుతారు తెలుసుకుంటారు. అట్లా తెలుసుకోవడానికి వీలుగా అప్పుడప్పుడు కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉంటుంది. అయితే తాత్కాలికంగా పట్టించుకుంటాం, మళ్ళీ తర్వాత పట్టించుకోం. అట్లా వచ్చిందే ప్రస్తుతం వచ్చినటువంటి కరోనా. ఈ కరోనా కూడా ఈ ట్రాఫిక్ లైట్లలోన గ్రీన్ లైట్లు తీసేసి కాసేపు ఆరెంజ్ లైట్ పెట్టింది. ఇంకా పూర్తిగా రెడ్ లైట్ మనకు దగ్గరికి రాలే. ఇప్పటికైనా సరే మేల్కుంటారేమో. కానీ ఎంతమంది మేల్కుంటున్నారు? కరోనా యొక్క భయం తగ్గిపోగానే విచ్చలవిడిగా మాస్కులు లేకుండా శానిటైజర్ లేకుండా ఒకరి మీద ఒకరు పడి హైదరాబాద్ లో విపరీతంగా తిరుగుతున్నారు. సెకండ్ వేవ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆమె ప్రతి పనస్సాన్ని 2 రెట్లు చేసి మళ్ళీ ఈసారి ఇస్తుంది. ఫలితం ఇచ్చినా 2 రెట్లు 10 రెట్లు చేసి ఇస్తుంది, లేక శిక్షించినా కూడా 2 రెట్లు చేస్తుంది. ఈసారి రాబోయేటువంటి కరోనా సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ లో మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. అది రెడ్ లైట్ మాదిరి పనిచేస్తుంది. మానవాళిని దాదాపు హాల్ట్ చేసేస్తుందని చెప్పి మామూలు వ్యక్తులు చెప్పడం కాదు, దాదాపు శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇదే పద్ధతి కనుక కొనసాగించినట్లయితే భారతదేశంలో డిసెంబర్ నాటికి ఒక్క రోజుకి 2,13,000 మంది కరోనా బారిన పడతారు. జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ఎవరిని మనల్ని రక్షించలేరు అని చెప్పి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వారు చేసిన ప్రొజెక్షన్ ప్రకారం మొన్ననే చెప్పడం కూడా జరిగింది. అంతవరకు ఎందుకు, అభిజ్ఞ ఆనంద్ అనేటువంటి అతి చిన్న వయసు 12 సంవత్సరాల్లోనే పిహెచ్డి చేసి ప్రస్తుతం వేద యూనివర్సిటీలోన మహర్షి వేద యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసర్ అతనే. నేను బహుశా అతను పోయిన సంవత్సరము ఆగస్టులోనే రాబోయేటువంటి కాలం ఫోర్కాస్ట్ చేసి విమానాలన్నీ ఎక్కడ ఒక్కడ ఆగిపోతాయి, ట్రైన్స్ అన్ని ఎక్కడ ఒక్కడ ఆగిపోతాయని చెప్పి హెచ్చరించినప్పుడు ఎవరిని అతను పట్టించుకోలేదు. కారణం ఏంటంటే అటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో మనకు ఏమాత్రం కూడా లేవు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఈ కరోనా వల్ల మనం ఎక్కడ ఒక్కడ ఆగిపోవడం జరిగిందో అప్పుడు అందరికీ అర్థమైంది అతను చెప్పినటువంటి ఫోర్కాస్ట్ కరెక్ట్. అతనే ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ 20 నుంచి అతి తీవ్రంగా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది, మార్చి 20 వరకు కొనసాగుతుందని హెచ్చరించినాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనము ఆ ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తూ పోవడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం కనుక చేయకపోయినట్లయితే ఎంత విపత్కరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికి కూడా వీలైన పరిస్థితి. సారీ, కొంచెం ఆఫ్ ట్రాక్ అయింది. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రకృతికి ఒక ప్రత్యేకత ఉంది. మనం ఒకటిస్తే దాన్ని 10 రెట్లు చేసి మనకి ఇచ్చేటువంటి శక్తి ప్రకృతికి ఉంది. అట్లా ఇవ్వబట్టే మనము ఈ రోజు జీవించగలుగుతున్నాం. ఒక గింజ కనుక నాటితే ఒక గింజ తిరిగి వచ్చేట్లయితే మనకు తినడానికి ఆహారం ఉండేది కాదు. అయితే ఆమె మంచిని ఎట్లయితే అనేక రెట్లు రిటర్న్ చేస్తుందో చెడును కూడా అట్లాగే అనేక రెట్లు రిటర్న్ చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. తర్వాతి పాదానికి పోదాం. నాభ్యాల వాల రోమాణి లత ఫల కుచ ద్వై. ఈ నాభ్యము అంటే బొడ్డు,
ఈ బొడ్డు అనేటువంటి నాభి దగ్గర ఒక పాదు మాదిరి ఉందట. ఈ పాదు దగ్గర నుంచి క్రమక్రమంగా రోమాలు పైకి మనకు వ్యాపిస్తూ ఉంటాయి. ఎవరికైనా అది కామన్గా ఉండేది. ఈ నూగారుగా ఉండేటువంటి ఈ రోమాలు పైకి వచ్చి అవి ఒక పెన వేసుకొని ఒకదాంతో ఒకటి పెన వేసుకొని రోమ లత మాదిరి కనిపిస్తున్నాయి. అంటే ఒక సన్నటి చిక్కుడు తీగ మాదిరి ఒక లత మాదిరి తయారై, పాదేమో నాభి ఇక్కడి నుంచి తీగ వ్యాపించింది. ఆ తీగకు వచ్చినటువంటి రెండు ఫలాలే సూర్య చంద్రులు అనేటువంటి ఆ రెండు ఫలాలు మాదిరి కనిపిస్తున్నాయని చెప్పి ఇక్కడ పేర్కొంటున్నాడు. అయితే దీన్ని మనము పైన చెప్పుకున్న అర్థం కాకుండా కొంచెం లోపల పోయి కనుక పరిశీలించినట్లయితే అమ్మ యొక్క నాభి అనేది ఏది అని చెప్పి పరిశీలిస్తే, అమ్మ ఒక సామాన్యమైన స్త్రీ కాదు. 6 అడుగులో 7 అడుగులో 8 అడుగులు ఎత్తు ఉండేటువంటి సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె విశ్వ విజేత అయినటువంటి స్త్రీ, విశ్వం అంతా వ్యాపించేటువంటి స్త్రీ. ఇంత మునిపే ఒకసారి అమ్మవారి యొక్క చెవి తాటంకాల గురించి మనం వివరించుకుంటూ, ఆమెకు ఉండేటువంటి తాటంకాలు ఫలాన్ని దానికంటే గొప్పవి లేక తక్కువని ఎక్కడ చెప్పలేదు. ఆ తాటంక యుగళీభూత తపనోడుప మండప. ఆమె కుడి చెవి ఉండేటువంటి తాటంకమే సూర్య లోకము, సూర్య మండలము. ఎడమ చెవికి ఉండేటువంటి తాటంకమే చంద్ర మండలం అన్నారు. అంటే అప్పుడు సూర్యుడికి చంద్రుడికి ఎంత దూరం ఉందో మనకు తెలుసు. ఆమెకు ఒక పక్క ఉండేటువంటి చెవికి సూర్యుడు ఉండి ఇంకొక పక్క ఉండే చెవికి చంద్రుడు కనుకుంటే ఆమె ముఖం ఎంత పెద్దగా ఉంటుంది అని చెప్పి ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆమె తలే అంత కనుక ఉండినట్లయితే ఆమె విశ్వరూపం ఎంత ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకోండి. అటువంటప్పుడు ఆమెకు నాభి లేక మధ్యస్థలం ఏమిటి అంటే అంతరిక్షం. ఈ అంతరిక్షం నుంచే విశ్వ కిరణాలు వెదజల్లబడుతుంటాయి. ఇక్కడ నుంచి రోమాలు ఎట్లయితే పైకి వస్తున్నాయో, ఇక్కడ ఆ అంతరిక్షం నుంచి రోమాలు బదులుగా విశ్వ కిరణాలు, మనకు కాస్మిక్ ఎనర్జీ అని చెప్పి అంటాం. ఈ కాస్మిక్ ఎనర్జీ అన్ని దిశలకు అది వ్యాప్తి చెందుతా ఉంది. అట్లా వ్యాప్తి చెందిన కిరణ సమూహం అంతా ఒక చోట చేరి అక్కడ మనకు సూర్యుడు చంద్రుడు అనేటువంటి రెండు ఫలాల్ని మన ప్రపంచానికి అందించింది అని చెప్పి దాంట్లో ఉండేటువంటి ఉద్దేశం. కాబట్టి ఒక సాధారణమైన స్త్రీ మాదిరి గ్రహించకుండా విశ్వం అంతా కూడా నిండి ఉండేటటువంటి ఆకారం అది. ఆమె అక్కడ ఇచ్చేటువంటి ఆ విశ్వ కిరణాలు, ఆమె నాభి నుంచేటువంటి విశ్వ కిరణాల వల్లనే మనకి సూర్య చంద్రులు ఏర్పడినారు, గట్టి తప్పకుండా తిరుగుతున్నారు. ఆ సూర్య మండల మధ్యస్థాన్ని కూడా అమ్మనంటాం. ఆ లోపల ఉండి మండించేటువంటి శక్తి కూడా ఆమె, చంద్రుడిలో ఉండేటువంటి చల్లదనం ఇచ్చేటువంటి శక్తి కూడా ఆమె. కాబట్టి దాన్ని తయారు చేసినది ఆమె, లోపల నుండి పనిచేసేది కూడా ఆమె అనే సంగతి గ్రహించి సర్వేగా సర్వత్రా అన్ని చోట్ల ఆమె వ్యాపించి ఉంది అన్న సంగతిగా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆమెని ఎక్కడో పోయి వెతకాల్సిన అవసరం ఏం లేదు. వెతికినా మనకు బయట దొరకదు. అంతర్ముఖ సమారాధ్య. కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఒక్కొక్క నామము ఎక్కడికి తెగుతుందో కరెక్ట్ గా తెలుసుకొని ఆ నామం యొక్క పైన చెప్పే అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, అది నాకు ఏ విధంగా పరమాత్మను చేరడానికి ఉపయోగపడుతుంది, పరమార్థం ఏమిటి అనేది చాలా మెల్లిగా మననం చేసుకుంటూ ఎక్కడ వీలైతే అక్కడ ఆమె సేవ చేసుకోవడానికి వీలుగా. ఎందుకంటే ఆమెకు తాంబూలం కనుక ఆమె వేసుకుంది అని చెప్పంటే, తాంబూలం మన ఊరిలో 2 తమలపాకులు 2 ఒక్కలు పెట్టడం కాదు. చాలా జాగ్రత్తగా కూర్చొని ఆకులు తుడిచి మడిచి దాంట్లో అవసరమైన ఏలకాయలు, జాజికాయ, జాపత్రి, కస్తూరి, మిరియాలు, చలువు మిరియాలు ఇవన్నీ వేసి అందించినామని చెప్పి అనుకోండి. అదే పూర్తిగా మునిగిపోయి చేయడం, కేవలం చింతించడం కాదు, చింతాక లోల మునిగిపోయి చింతిస్తూ ఉండినట్లయితే ఆమె ముఖ్యమైన ఫలాన్ని మనకిస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాము, యాంత్రికంగా ఈ టైంలో పూర్తి చేసుకోవాలి, ఆఫీస్ టైం అయిపోతున్నట్టు. ఆఫీస్కి టైం అయిపోవడం వల్ల మొత్తము శాస్త్రనామాలని చదవలేకపోయినా పర్వాలేదు, చదివినంత వరకు అర్థవంతంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ దాంట్లో మునిగిపోయి గనక మనము లీనమైపోయి గనక చేసుకోగలిగినట్లయితే అది కొద్దిగా చేసిన చాలు. అందుకే భగవంతుడు నాకు ఏమి ఇచ్చినా అనేది ముఖ్యం కాదు, ఫలమైన, తోయమైన, పుష్పమైన, ఆఖరికి మంచినీళ్ళు ఇచ్చినా కూడా పర్లేదు. కానీ దాని వెనక భక్తి ఉందా లేదా అనేదే ఆయనకి ఇంపార్టెంట్. భక్తితో నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటాడు. నేను చాలా గొప్పలు పెట్టాలి లేక చాలా డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకొని ఉపయోగం ఏమీ లేదు. ఒకసారి ఆయన ఈ రాయబారానికి పోయినప్పుడు భక్తుడి ఇంటికి పోయి కూర్చుంటే ఆ భక్తుడు ఈయన చూసిన తన్మయంలో అరటి పండ్లు ఇద్దామని చెప్పి
పైన ఉండేటువంటి తొక్కను తీసి ఆ తొక్కను ఆయన చేతిలో పెట్టి అరటిపండు పక్కన పెడుతున్నాడు. కానీ ఆయన ఏమనుకోలే, భక్తితో ఇచ్చింది కాబట్టి అరటిపండు కాకుండా పైన తొక్క అయినా పర్లేదు స్వీకరిస్తాడు. కాబట్టి మనం చేసిన కొద్దిసేపు దాంట్లో మునిగి లీనమై చేసినామా లేదా, ఎంతసేపు వీలైతే అంతసేపు, 5 నిమిషాలు చాలు, 10 నిమిషాలు చాలు, ఎంతసేపు వీలైతే. మొత్తం అన్ని శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదు. ఒక 10 శ్లోకాలు, ఒక్క శ్లోకం, లేక ఒక్క పాదం, ఒక్క నామం, ఏదైనా సరే గట్టిగా గనక పట్టుకొని దాంట్లో తల మునకలే గనక మనం చేసుకోగలిగినట్లయితే ఆమె ముక్తి ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ ముక్తిని పొందడానికి ఈ ప్రపంచంలో నీకు ఏవైనా అడ్డంకులు కనుక ఉండినట్లయితే ఆ ఇహంలో కానీ పరంలో ఉండేటువంటి అడ్డంకులు కూడా తొలగించడానికి ఉండే ఏకైక మార్గం లలితా సహస్రనామాలు మాత్రమే. భగవద్గీతలో మామూలుగా ముక్తిని ఇవ్వడానికి మార్గాలు సూచించినారు, కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది. కేవలం ముక్తినే అడగాలి, కానీ ఇహపరాల గురించి అసలు మాట్లాడకూడదు. ఎంత కష్టమైనా సరే వాటిని అట్లా పక్కన పెట్టి దీనికోసం ప్రయత్నం చేయాలి. వేదాలలో కూడా అటువంటి సాధనే ఉంది. అయితే అక్కడ సన్యాసం స్వీకరించాలి, కేవలం ముక్తిని మాత్రమే అడగాలి, ఇహపరాల గురించి అడగదు. కానీ ఇటువంటి కండిషన్స్ ఇక్కడ ఏమీ లేవు. గురువు అవసరం లేదు, నియమ నిష్ఠాలంటూ ఏమీ లేవు. కేవలం రోజుకు ఒక 10-15 నిమిషాలు సమయాన్ని వెచ్చించి చాలా శాంతంగా ప్రశాంతంగా ఉండే టైము, ఒకే ప్లేస్ లో ఒకే డైరెక్షన్ లో వీలైనంత వరకు ఒకే టైంలో కనుక మనం చేస్తూ పోయినట్లయితే క్రమక్రమంగా మన శరీరము మనసు అమ్మవారి ఆధీనంలోకి వెళ్ళిపోయి ఆమెను కనుక ఒక్కసారి ప్రార్థించినట్లయితే అమ్మకుండే ప్రత్యేకత 10 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని మనకిస్తుంది. ఒక్క అడుగు నా వైపు అయ్యి 10 అడుగులు నేను వేస్తా అని చెప్పి షిట్టి సాయి చెప్పిన దాంట్లో ఆంతర్యం అదే. అంటే మనం ఏమంటున్నాము, ఓపిక లేదయ్యా 10లోంచి 1 తీసేసి ఇంకా 9 ఉన్నాయి కదా, ఆ 9 ఇచ్చేయని చెప్పడం. అట్లా కాదు, మొదటి ప్రయత్నం మనం చేయాలా. ఒక్క అడుగు మనం వేస్తే మిగిలిన 9 అడుగులు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, అమ్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని గుర్తు పెట్టుకొని చేసేటువంటి ఆ జపాన్ని కానీ పూజని కానీ లేక ధ్యానాన్ని కానీ చిత్తశుద్ధితోటి పూర్తిగా ఇది నాకు పనికొచ్చేటువంటి ఏకైక మార్గం, ఇతరత్ర మార్గాలు ఏమీ లేవు నాకు, చుట్టూ ఉండేటువంటి ఈ భయంకరమైన సంసారంలోంచి బయటపడాలంటే ఇది ఒక్కటే నాకు ఉండేటువంటి మార్గం. అంతేకాదు ఈ భయంకరమైన సంసారాన్ని భరిస్తూనే మనం బయటపడడానికి ఉండే ఏకైక మార్గం అన్న సంగతి మనసులో జాగ్రత్తగా నాటుకుంటట్టుగా చేసి మనం రోజుకు ఒక 5-10 నిమిషాలు కనుక జాగ్రత్తగా ఉదయం పూట వీలైనంత వరకు స్నానం చేసి పొద్దున పొట్టున బ్రహ్మముహూర్తంలో కనుక కూర్చున్నట్లయితే మంచి ఫలితాలు మనకు తొందరగా లభిస్తాయి. కాబట్టి ఇప్పుడు వరకు అటువంటి ప్రయత్నం చేయకపోయినా ఇప్పుడైనా సరే సీరియస్ గా సిన్సియర్ గా దాంట్లో మునిగిపోయి లోలమైపోయి మనం చింతిస్తూ కనుక మొదలు పెట్టినట్లయితే ముక్తి అనేటువంటి ఫలాన్ని వెంటనే అమ్మ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ నెక్స్ట్ శ్లోకంలోకి పోవడానికి టైం చాలదు. ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. గురుభ్యో నమః అండి. గురుభ్యో నమః. ఏమైనా ప్రశ్న అడుగుతారా? ఉండండి, నేను ఫస్ట్ అన్మ్యూట్ చేయాలి. ఉదయం గురుగారు. నమస్తే రాఘవరావు గారు. నమస్తే గారు. నమస్తే. నమస్తే సంజు గారు. నమస్తే అండి. మీరు చాలా పేరుతో మొదలు పెడితే గురువు గారు మరి మధు గారా, గుప్తా గారా, వెంకటేశ్వర స్వామి గారా గుర్తుపడతారు. షూర్ అండి. ప్రసాద్ గుప్తా అండి నా పేరు. చాలా నిక్కచ్చిగా చెప్పారు సార్ మీరు. ఇప్పుడున్న పరిస్థితిని మీరు సైడ్ ట్రాక్ అయినా కూడా చాలా నిక్కచ్చిగా చెప్పారు. కరెక్ట్ విషయాలు చెప్పారు. అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తున్నాం మనం అనేది యాక్చువల్గా ఇంకా కంటిన్యూ చేసినా బాగుండేది. నో ప్రాబ్లం. మీరు అని చెప్పి భయపడి ఇంకొక 2 గంటల సేపు చెప్పడానికి సరిపడా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే నా దగ్గర మంతన గారి సాహిత్యం అంతా కంప్లీట్ గా ఉంది. దాని మీద విడిగా క్లాసులు తీసుకుంటా ఉన్నాను. కానీ అక్కడికి గనక పోవడం మొదలు పెడితే 2 రోజులు కూడా చాలదు. అందుకని కొంచెం కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఇద్దరికి వచ్చేసాను. ఏదో హోమియోపతి మందులో చక్కెర గుళికల్లో మందేసి ఇస్తారు చూడు, ఆ విధంగా మీరు మధ్య మధ్యలో ఇవి చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అది ఎందుకంటే మనకు ప్రెసెంట్ డే సిచ్యువేషన్ అర్థం చేసుకోకపోతే అది ఎప్పుడో జరిగింది పురాణ కాలక్షేపం అనుకుంటారేమో. ప్రెసెంట్ డే ఇప్పుడు కూడా మన చేతిలో ఉంది, ఇంకా చేయి జారిపోలేదు.
ఇప్పుడుకైనా మార్పు చేసుకోవాలి. అయితే ఏ రకమైన మార్పులు అవసరం అనేది సూక్ష్మంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అవునవును. అంటే కానీ మీరు గురువుగారు ఇంత ముందు కూడా ఈ విధంగానే చెప్పండి సార్, మీరు ఈ విధంగానే చెప్పండి. ఓకే ఓకే. అక్కడేమో గురువుగారు మా కళ్ళెర్ర చేస్తుండే, లలితాదేవిని వదిలిపెట్టి పక్కకు పోయినాడైనా ప్రపంచంలోకి అని కొంచెం అలా అంటే మీరు సైడ్ ట్రాక్ అంటున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అదే ట్రాక్ నడుస్తుంది కదండి బయట అంతా. అవును, కరెక్ట్. అది ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? సార్ నమస్కారం సార్. నమస్తే. చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు సార్. మర్చిపోతాను సార్. ధన్యవాదాలు. మీరు ముందు ప్రారంభమే లలిత సహస్రనామాలతో చెప్తే అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే మేము ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నామో అది కరెక్ట్ చేసుకోవడానికి మాకు వీలవుతుందని ఫస్ట్ క్లాస్ లో చెప్పాను సార్. మధ్యలో గారు తన మైక్ మ్యూట్ దానికి క్షమాపణ కోరుకుందాం అనుకునే లోపే మధు గారు మొదలు పెట్టారు అయినా చెప్దామని. అది చూసుకోలేదు, అన్మ్యూట్ చేయకుండా ఫోన్ కాల్ వస్తే ఎత్తేసాను. కొంచెం డిస్ట్రాక్షన్ వచ్చింది, అందుకని క్షమించాలి. అది కూడా అమ్మవారిదే సార్, అమ్మవారిదే. ఎందుకంటే మధ్య మధ్యలో అది సార్. ఇంకొకటి మనకి సార్ ఇంకొకటి ఏంటంటే సార్, మీరు అండర్లైన్ ఏదైతే చేస్తున్నారో సార్, అలాంటిది ఏదైనా కాపీ కానీ ఏదైనా ఉంటే మీరు గ్రూప్ లో పెడితే అది మేము బుక్ లో కూడా అండర్లైన్ చేసుకుని అక్కడ వరకు కాపీ అట్లా చేద్దాం అనుకుంటున్నాను. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, నేను కూడా గతంలోన ఈ నోట్స్ తయారు చేసి ఇక్కడ లోకల్ గా నాకు 4 సత్సంగాలు ఉన్నాయి, వాళ్ళకి సప్లై చేసిన. అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి విజిట్కి పోతే ఈ నోట్స్ భద్రంగా మూలకు దాచిపెట్టినారు. అంటే పూజ చేస్తున్నారు తప్ప వాడుకోవడం లేదు. పైగా ఏంటంటే ఉందిలే తర్వాత చూసుకోవచ్చులే అనేటువంటి ఒక నెగ్లిజెన్స్ వాళ్ళలో నాకు కనిపిస్తా ఉన్నది. అందుకని నేను ఈ నోట్స్ ఇచ్చే ప్రక్రియని పెద్దగా చెప్పాను. కానీ కొంచెం మీరు పుస్తకం దగ్గర పెట్టుకొని ఉంటే నేను చదివేటప్పుడే కరెక్ట్ గా నామం దగ్గరికి ఆపుతున్నాను కావాలని. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవ కార్య సముద్యత. దాన్ని మీరు అండర్లైన్ కనుక చేసుకొని, అంటే నామం ఎక్కడికెక్కడ అవుతుందో పెన్సిల్తో కనుక అండర్లైన్ చేసుకొని, వీలైతే చివరిలో మొదటి నామంలో 3 ఉన్నాయి, మొదటి పాదంలో 3 నామాలు ఉన్నాయి, రెండవ లైన్ లోన 2 కాబట్టి అక్కడికి 5 నెంబర్ వేసుకుంటూ వస్తే నేను మధ్య మధ్యలో ఎన్నో నామం దగ్గరకు వచ్చినామని నెంబర్ చెప్తుంటాను. అవసరమైతే మనం కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను చదివేటప్పుడే దయచేసి అది నోట్. అట్లే చేస్తాం సార్, అట్లే చేస్తాం, మీరు చెప్పినట్టు అట్లే చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఇంకా 11 నిమిషాలు ఉంది సార్ది టైం ఈరోజు. అంటే ఇంకొక శ్లోకం తీసుకునేంత టైం లేదు, అందుకని అదంతా నిర్ణయించబడింది లేండి. ఈరోజు మాకు ఛాన్స్ ఎక్కువ ఇవ్వాలని రాసి పెట్టింది, రాసి తీసుకుంటాం. కదా 3వ రకం అన్నారండి, అది ఏంటో అర్థం కాలే. ఏంటది? శ్రేయం ప్రేయం అన్నారు కదా. శ్రేయం అంటే ఫస్ట్ రుచికరంగా ఉంటుంది, తర్వాత ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. అంత రుచికరంగా ఉండదు, ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. ప్రేయం అంటే దానికి రివర్స్ అన్నారు. 3వ రకం కూడా చెప్పారు, అది ఏంటో అర్థం కాలేదు. 3వ రకం కూడా ఉందని, శ్రేయం ప్రేయం. 3వ రకం అంటే ఏం చెప్పలేదు. ప్రేయము అంటే ముందుగా ప్రియమైనది రుచి ఇచ్చేది. పంచదార స్వీట్లు ఉన్నాయనుకోండి, అవి తీయగా ఉంటాయి, బాగుంటాయి, అవి మనకు ప్రియమైనవి. కానీ తర్వాత ఏమవుతాయి అంటే అవి డయాబెటీస్కి, దాంతోపాటు హార్ట్ అటాక్కి దారి తీస్తాయి. కాకరకాయలు మనకు తినేటప్పుడు అంత బాగుండవు, కానీ తర్వాత అవి శ్రేయస్నిస్తాయి. కాబట్టి అవేమో శ్రేయము, ఇవేమో ప్రేయము. ఇక 3వ రకం అంటూ ఏం లేదు, నాకు ఈ 2 రకాలే వాడతాను. కాకపోతే ఇంకొంచెం 5 నిమిషాలు టైం ఉంది కాబట్టి సంజయ్ గారు అనుమతిస్తే, నిన్న ఇంకొక వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, ఆయన అడిగినట్టు ఒక ప్రశ్న ఇప్పుడు మనకు అవసరం అవుతాదేమో, అప్రాపరేట్ అని చెప్తున్నాను. చెప్పండి సార్. మనకు సామాన్యంగా జబ్బులు వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోతాం, అలోపతిక్ డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఆయన అయితే తొందరగా తగ్గిస్తాడు. హోమియోపతి, ఆయుర్వేదిక్ జెండాలో కొంచెం నిదానం అవుతుంది, లేట్ అవుతుంది, మనకేమో అర్జెంటుగా తగ్గిపోవాలని ఇన్స్టెంట్. కాబట్టి ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన కరెక్ట్గా జబ్బు ఏమిటి అన్న సంగతి ఆయనకు స్పష్టంగా తెలియదు. అందుకని ఏం చేస్తారంటే ప్రతి డాక్టర్ ముందు క్లినికల్
టెస్టులు తప్పనిసరిగా చేయిస్తారు. ముందు నాడి చూస్తారు, కళ్ళు చూస్తారు, తర్వాత నాలుగు తాపమంటారు. అవి అయిపోయిన తర్వాత రక్త పరీక్ష, కొంతమంది అవసరం లేని టెస్టులన్నీ కూడా వాళ్ళ కమిషన్ వచ్చేటవన్నీ కూడా రాసేస్తారు. అప్పటికి కూడా కరెక్ట్ గా ఏది జబ్బు అని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసుకోలేక, శరీరంలో ఏ ప్రాంతంలో ఆ జబ్బు ఉందని నిర్ధారణ చేసుకోలేక వాళ్ళు ఇచ్చేటువంటి మందు ఎట్లా ఉంటుందంటే బ్రాడ్ స్పెక్ట్రమ్, అంటే మొత్తం శరీరం అంతా కూడా వ్యాప్తి చేసేటట్టుగా మందుని ఇస్తారు. అయితే ఈ మందు ఇవ్వడం వల్ల ఒకవేళ ఆ రోగం కలిగించినటువంటి బ్యాక్టీరియా చనిపోయినప్పటికీ దాంతో పాటు మనలో ఉండేటువంటి వైట్ బ్లడ్ కార్పోజల్స్ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి. అందుకే మీరు గమనించవచ్చు, సామాన్యంగా రోగం బారి పడి లేచిన తర్వాత మనిషి చాలా నీరస పడిపోతారు. మనం ఏమనుకుంటామంటే జబ్బు వల్ల ఇది జరిగింది అని చెప్పి అనుకుంటాం, కానీ వాస్తవానికి ఇచ్చిన మందు వల్ల అట్లా జరుగుతుంది. కానీ మనకు పైసా ఖర్చు లేనటువంటి ఒక వైద్య విధానం ఉంది ప్రస్తుతం ఉండేటువంటి అన్ని రోగాలకు. అంతేకాదు, ప్రస్తుతం మనం తీసుకునేటువంటి లోపల తీసుకునే అనేక రకాలైన విషయాలు, ఎందుకంటే మనం తినేటువంటి పండ్లకు కూడా పైన విపరీతమైనటువంటి కెమికల్స్ పూస్తున్నారు. వీటన్నిటి నుంచి బయటపడడానికి అత్యంత సులువైన మార్గం ఏమిటంటే లంకణం. లంకణం పరమౌషధం అన్నారు. దాన్ని మించినటువంటి ఔషధం మరొకటి లేనే లేదు. అదేం తీసుకునేది కాదు, తీసుకోకుండా ఉండడమే లంకణం. ఇది సాధారణంగా అప్పుడప్పుడు ఉపవాసం అనే పేరుతో ఆచరిస్తుంటారు, కానీ దాన్ని నిర్దిష్టంగా ఆచరిస్తారు. అసలు ఉపవాసం అనే మాటను కూడా సరిగా అర్థం చేసుకోకుండా ఆచరిస్తూ ఉంటారు. లంకణం అంటే పొద్దున 6 గంటలకి కొద్దిగా తేనె నీళ్లు తీసుకొని ఆ రోజంతా కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ, అవసరమైతే తేనె నీళ్లు మాత్రమే తాగుతూ మరుసటి రోజు ఉదయం వరకు ఎటువంటి ఘనాహారం తీసుకోకుండా ఉండడం. ఇది సామాన్యంగా ఏకాదశి రోజున మనం ఇట్లా చేస్తాం. మనకు దీంట్లో సంవత్సరాల్లో వచ్చేటువంటి 24 ఏకాదశిలో ఒకటి నిర్జల ఏకాదశి అని ఒకటి ఉంది. ఆ రోజు అసలు నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. అట్లా గనక చేయగలిగినట్లయితే క్యాన్సర్ రాకుండా ఉంటుందని పోయిన సంవత్సరము మెడిసిన్ లో ఈ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి 2 డాక్టర్లు కనుక్కున్న గొప్ప విషయం. మన ఋషులు ఎప్పుడో చెప్పినారు, నిర్జల ఏకాదశి సంవత్సరంలో ఒక్కసారి చేయండి. కానీ వాళ్ళు నిర్జల ఏకాదశి అంటే నీళ్లు ఆహారం ఏమి తీసుకోకుండా ఉన్నట్లయితే క్యాన్సర్ దగ్గరకు రాదు, ఒకళ్ళు అర్లీ స్టేజెస్ ఉంటే పూర్తిగా నివారింపబడుతుందని చెప్పినందుకు వాళ్ళకేమో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మన ఋషులకి కనీసం మనం గుర్తు చేసుకోవడం కూడా సాధ్యం కావడం లేదు. అయితే తేనె ఎందుకు అంటున్నామంటే, మిగిలిన ఏ పదార్థం తిన్నా కూడా అది జీర్ణ ప్రక్రియను స్టార్ట్ చేసి అది 4-5 గంటల తర్వాత కానీ మన రక్తంలో కలవదు. ప్రపంచంలో తేనె ఒక్కటే ఎంతకాలమైనా నిలువ ఉంటుంది చెడిపోకుండా. దాంతో పాటు మనం లోపలికి తీసుకున్న వెంటనే జీర్ణ ప్రక్రియతో సంబంధం లేకుండా ఇమ్మీడియట్ గా రక్తంలో కలిసిపోతుంది. కాబట్టి ఒక్క రోజు కనుక ఈ లంకణాన్ని మెయింటైన్ చేయగలిగితే, అసలు ఇది ఎందుకు మెయింటైన్ చేయాల్సి వస్తుందంటే, మనకు ఉండేటువంటి ఒక పెద్ద చెడ్డ అలవాటు ఏంటంటే 6 తర్వాత భోజనం చేయడం. చాలా మంది 9 గంటలప్పుడు టీవీలు పెట్టుకొని ఎదురు కూర్చొని పగలు కంటే కూడా చాలా ఎక్కువ రాత్రిపూట తినేస్తూ ఉంటాం. పగలు మనం తింటాము తిరుగుతాం కాబట్టి జీర్ణం అవుతుంది, కానీ రాత్రి ఎక్కడ తిరిగాం కళల్లో తప్ప. అట్లాంటప్పుడు విపరీతంగా కనుక తినేసినట్లయితే జీర్ణం కావడానికే టైం పడుతుంది. జీర్ణం అయిపోయిన తర్వాత కానీ శరీరం తను రిపేర్ చేసుకునే కార్యక్రమం మొదలు పెట్టుకోలేదు. అది అదిగో ఇదిగో రిపేర్ మొదలు పెడదామని అనుకునే లోపలే మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ తిండి మొదలు పెట్టేస్తాం. కాబట్టి 6 గంటల సూర్యాస్తమానికి ముందు గనక మనం తినగలిగినట్లయితే ఎటువంటి జబ్బులు రావు. ఒకవేళ అది చేత కాకపోయినట్లయితే కనీసం 15 రోజులకు ఒక్కసారి ఈ కఠినంగా గనక ఉపవాసం ఉండగలిగినట్లయితే, లంకణం ఉండగలిగినట్లయితే, ఉపవాసం కూడా కాదు లంకణం గనక ఉండగలిగినట్లయితే శరీరంలో ఉండేటువంటి అనేక రోగాలు పోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం లంకణం చేస్తామో బాగా ఆకలి వేస్తుంది. ఆకలి కరకర లోపల వేడి చేసినప్పుడు ఆ వేడికి, అంటే మన శరీరంలో జీర్ణాశయం గోడలు అటు ఇటు రాసుకోవడం వల్లనే వేడి అనేది జన్మిస్తుంది. అప్పుడే లోపల ఏం లేదు, ఖాళీగా ఉందని మనకు ఆకలి అనే రూపంలో మనకు అర్థమవుతుంది. ఆ వేడి వల్ల మన శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దాంట్లో మంచి కొలెస్ట్రాల్ అది కరిగించదు, చెడు కొలెస్ట్రాల్ మాత్రమే కరిగిస్తుంది. ఆ కరిగించడంతో పాటు మన శరీరంలో ఏదైనా జబ్బు ఉండినట్లయితే ఎక్కడ ఉంది, ఎంత మోతాదులో దీనికి మందు అవసరం, ఎటువంటి మందు అవసరం అని చెప్పి శరీరం తనంతట తను గ్రహించి డయాగ్నోస్ చేసి కరెక్ట్ గా ఆ ప్లేస్ లో మాత్రమే ఆ మందుని ఇంజెక్ట్ చేస్తుంది. దీనివల్ల మొత్తం శరీరంలో ఉండేటువంటి మామూలు డాక్టర్, అలోపతి డాక్టర్ దగ్గర తీసుకున్నప్పుడు వైట్ బెడ్ కార్పోజల్స్ అన్ని నాశనం కాకుండా మనము
సక్రమంగా ఎక్కడ రోగం ఉందో అక్కడ మాత్రమే అవసరమైన పరిమాణంలో ఈ మందును అందజేస్తాడు. కాబట్టి ఎటువంటి డ్యామేజ్ జరగదు సరికదా. పైగా చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా అది కరిగిపోతుంది. పొట్ట దగ్గర ఉండేటువంటి బెల్లి దగ్గర ఉండేటువంటి టైర్స్ అన్ని కూడా కరిగిపోతాయి. పైగా ఈ లంకణంలో ఉండేటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే, మనకు డాక్టరు జలుబు చేసి లేక జ్వరం వచ్చినట్లయితే దానికి ఒక మందు ఇస్తే మళ్ళీ తిరిగి భవిష్యత్తులో అటువంటి జలుబు లేక జ్వరము రాదని గ్యారెంటీ ఏమి లేదు. కానీ లంకణం ద్వారా గనక ఈ జ్వరాన్ని జలుబుని నివారించుకోగలిగినట్లయితే ఇటువంటిది మళ్ళీ రేపొద్దున 2 రెట్లై రావడానికి అవకాశం ఉంది అని చెప్పి శరీరం గుర్తించి ముందుగానే ప్రివెంటివ్ మెడిసిన్ తయారు చేసి పెట్టుకుంటుంది. కాబట్టి లంకణం అనేది ఎందుకు పరమౌషధం అన్నారంటే, అవసరమైనటువంటి మందును మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఇది వేసి అది తగ్గకపోతే ఇంకోటి వేసి కాకుండా అవసరమైన మందును అవసరమైన డోసేజ్లోనే అవసరమైన చోటు మాత్రమే ఇచ్చి మళ్ళీ భవిష్యత్తులో ఇది రాకుండా కాపాడే శక్తి ఒక్క లంకణానికి మాత్రమే ఉంది. కానీ కొంతమంది లంకణం చేయమంటే ఉపవాసం చేస్తున్నారు. అసలు ఉపవాసం అంటే ఏమిటంటే చాలా మందికి చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు రొటీన్ గా తినేటువంటి తిండి తినాల్సిన అవసరం లేదు. దాని బదులు ఏదో లైట్ గా ఒక 2 ఇడ్లీలు 3 పూరీలు 4 దోశలు మాత్రం తిని పెట్టుకుంటాం. రకరకాల రుచులు ఆస్వాదించని చెప్పి మధ్యాహ్నం పూట కొంచెం ఒక 2 ముద్దలు తక్కువ తిని రాత్రి విపరీతంగా తినడానికి సిద్ధపడుతున్నాం. అసలు ఉపవాసం అనే మాటకి తిండికి ఏమీ సంబంధం లేనే లేదు. అది తిండికి సంబంధించిన అంశం కానే కాదు. ఉపవాసం అంటే దగ్గరగా ఉండి ఆ శక్తిని జపం చేసుకోవడం అని చెప్పారు. మనకు ఎప్పుడైనా మంత్రదీక్ష ఇచ్చినట్లయితే గురువు గారు దగ్గర కూర్చోబెట్టుకొని తనకు పైన ఒక కొత్త గుడ్డని కప్పి చెవిలో మాత్రమే రహస్యంగా చెప్తారు. అంటే దగ్గరగా కూర్చోబెట్టి చెప్పేది అది అర్థం. అట్లాగే మన హృదయంలో ఉండేటువంటి పరమాత్మకు దగ్గరగా ఉండి ఇంతసేపు బయట తిరుగుతున్నాం. అట్లా కాకుండా బయట ప్రపంచాన్ని కాసేపు వదిలిపెట్టి ఆ లోపల ఉండే పరమాత్మని ధ్యానం చేసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని, లేక ప్రత్యేకమైన రోజులు శివరాత్రి కావచ్చు, లేకపోతే ఇంకొక అమావాస్య కావచ్చు, అట్లా కేటాయించుకొని లోపలానికి దగ్గరగా పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని ఉపవాసం అంటారు. అయితే ఆ ప్రయత్నంలో తిండికి ఏం సంబంధం వచ్చిందంటే, అసలు ఈ పొట్టలో ఏమీ గనక లేకపోయినట్లయితే ఆకలేసి పరమాత్మ మీద మనసు నిలబడకుండా పొట్ట మీద మనసు నిలబడదు. లేదా ఆ తినేటువంటిది కొంచెం ఎక్కువైనట్లయితే నీకు నిద్ర రావచ్చు. ఇంకా అప్పుడు జాగ్రత్త చేసే అవసరం ఉండదు. కాబట్టి తగిన మోతాదులో పాలు, పండ్లు, ఆ పండ్లు కూడా గట్టిగా ఉండేవి అట్టి పండ్లు లాంటివి కాదు. ఎక్కువ ద్రవ పదార్థం కలిగినటువంటి ఆరెంజెస్ కానీ లేక పైనాపిల్స్ కానీ ఇట్లాంటివి తీసుకొని వీలైనంత తక్కువ ఆహారం తీసుకొని అటు నిద్ర రాకుండా ఇటు ఆకలి కాకుండా ఉండే పరిమాణంలో వాడుకున్నట్లయితే మనం ఆ ఉపవాసం చేయగలమని చెప్పారు. కానీ దాని ఉపవాసం అంటే చాలా మంది ఉప్మా చేసుకొని తినడం అనేటువంటి సెన్స్ లో తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మనకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉండినట్లయితే చేయాల్సిన ఉపవాసం కాదు, అది కఠోరమైనటువంటి పూర్తిగా 24 గంటల పాటు లంకణం చేసినట్లయితే అన్ని రకాలైన రోగాల నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంది. ఇది దయచేసి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా సరే బయటపడడానికి ఇది మంచి మార్గం. థ్యాంక్ యూ సంజీవ్. ఓకేనండి. వెంకటేశ్వరరావు గారు, రవికుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. రవికుమార్ గారు రవి గారు ఉదయించమనండి. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్. విన్నపం సార్. చెప్పండి. మామూలుగా ప్రతి విషయంలో కూడా భగవంతుని గురించి తెలుసుకునేటప్పుడు మనం చదివే శాస్త్రము వాచ్యార్థము, లక్ష్యార్థము, అంతరార్థము, పరమార్థము. ఈ పరమార్థం అనేది ఆత్మదర్శనానికి మనల్ని తీసుకెళ్తుందని అనుకుంటాను నేను. అవునండి. అంటే నాలో ఉన్న పరమాత్మని, భగవంతుణ్ణి తెలుసుకునే అవకాశం ఈ పరమార్థంలో ఉంటుందని భావిస్తున్నాను. అవునండి. ఈ లలితా సహస్రనామాల్లో అమ్మవారు గురించి తెలుసుకునేటప్పుడు ఆత్మదర్శనం వైపు కొంతవరకు తెలుసుకోవాలని ఆశ సార్ నాకు. తప్పనిసరిగా. అందుకే నుండే వాక్యార్థం మాత్రమే తెలుస్తుంది. కానీ సామవేదం షణ్ముఖ గారు చేసినటువంటి గొప్ప కృషి వల్ల
మనకు అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి. అంతరార్థం ఏమో ఇహపరాలకు ఉపయోగపడుతుంది, ఆ పరమార్థమేమో పరమాత్మను చేరడానికి ఉపయోగపడుతుంది. అది వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం చేయాల్సిందల్లా ఆ వాక్యార్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని మననం చేసుకుంటూ చదువుకోవడమే, అంతకంటే ఇంకేం చేయక్కర్లేదు. అమ్మ చేయబట్టుకొని నడిపించుకొని తీసుకోండి. కరెక్ట్ పాత్రలోనే ఉన్నారు, అదే కంటిన్యూ చేయండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. వెంకటేశ్వరరావు గారు ఇంకా అందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు. ఏంటి విశేషాలు? రోజుకు ఒక్క విషయం చెప్తున్నారు మాకు. అంటే ఇవి నిత్య జీవితంలో అవసరం అవుతూ ఉంటాయి. ఈ పొరపాట్లు చేస్తే అవతలకి పోలేము కాబట్టి ముందుగా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకుంటారని చెప్తున్నాను. అవి ఒక్కోసారి మనం సరిగా అర్థం చేసుకోకుండా విపరీతమైన అర్థంలో ఉపయోగిస్తూ ఉంటాము. అందుకని ఆ ఉపవాసము, ఆ లంకడం అనే మాటల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. నిన్న మీ ఫ్రెండ్ వెంకటేశ్వర బాగా చెప్పారండి. వాళ్ళ ఉపవాసం గురించి బాగా వచ్చిన సబ్జెక్ట్ వాళ్ళ. అవును, సరే సార్, అయితే మళ్ళీ రేపు కలుద్దామండి. శ్రీ గురుభ్యో నమః. రేపు కాదు, సోమవారం. సభాయ నమః. మళ్ళీ రేపు లేదు, లింక్ పెట్టలేదని అడుగుతాడు. కానీ మేము మాత్రం ఎదురు చూస్తున్నాం. షెడ్యూలే మండే టు ఫ్రైడే కాదు సార్, ఆ శనివారం ఆదివారం కూడా రాగరారు గుర్తు వస్తున్నారు. గుర్తు రావాలనే అంటే అదేమంటారు, ఆశ. వినడము 5 రోజులు, గుర్తు తెచ్చుకోవడం 2 రోజులు. శ్రవణం మననం. సరేనండి. గురుభ్యో నమః. సర్వం కృష్ణ. సభాయ నమః. సభాయ నమః.